మీకు చేయాల్సిన పని ఉంది కానీ ఫోన్ తీసుకుంటారు. ఎక్సర్సైజ్ చేయాలి కానీ రేపటి నుండి చేద్దామనుకుంటారు. ఒక ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేయాలి కానీ కొంచెం మూడు వచ్చిన తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకు? మీకు డిసిప్లిన్ లేదా? మోటివేషన్ లేదా? కాదు, అసలు కారణం మీ బ్రెయిన్కి ఈజీ లైఫ్ అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకు? ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే మీకు ప్రోక్రాస్టినేషన్, ఫోన్ అడిక్షన్, లేజీనెస్ని చూసే విధానం మారిపోతుంది. మన బ్రెయిన్ ప్రధాన లక్ష్యం మనల్ని సక్సెస్ చేయడం కాదు, ఎనర్జీ సేవ్ చేయడం, పెయిన్ని అవాయిడ్ చేయడం, సర్వైవ్ అవ్వడం. వేల సంవత్సరాల క్రితం మనిషికి ఎనర్జీ చాలా వాల్యుబుల్. ఫుడ్ కోసం వెతకాలి, డేంజర్ నుండి తప్పించుకోవాలి. అందుకే అవసరం లేని ఎనర్జీ ఖర్చు చేయకుండా మన బ్రెయిన్ మనల్ని ప్రొటెక్ట్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఫుడ్ డోర్ దగ్గరకు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఫోన్లోనే ఉంది, షాపింగ్ కూడా ఫోన్లోనే ఉంది, ప్రతి రివార్డ్ ఒక క్లిక్ దూరంలో ఉంది. కానీ మన బ్రెయిన్ మాత్రం ఇప్పటికీ ఈజీ ఆప్షన్ని కోరుకుంటుంది. అందుకే షార్ట్స్ చూడడం ఈజీ, బుక్ చదవడం కష్టం, ఫాస్ట్ ఫుడ్ తినడం ఈజీ, ఎక్సర్సైజ్ చేయడం కష్టం, మనీ స్పెండ్ చేయడం ఈజీ, సేవ్ చేయడం కష్టం. బ్రెయిన్ ఎప్పుడు అడుగుతుంది ఈజీ ఆప్షన్ ఉన్నప్పుడు డిఫికల్ట్ ఆప్షన్ ఎందుకు చూస్ చేయాలి అని. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈజీ యాక్టివిటీస్ మనకు ఇమీడియట్ రివార్డ్ ఇస్తాయి. అంటే ఫోన్ అన్లాక్ చేశారు, నోటిఫికేషన్ వచ్చింది, వీడియో చూశారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ వచ్చింది, బ్రెయిన్ ఈజ్ హ్యాపీ. కానీ లైఫ్లో ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మారదు, ఒక్కరోజు చదివితే కెరియర్ మారదు, ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే ఛానల్ గ్రో అవ్వదు. సక్సెస్కి ఎఫర్ట్ ఇప్పుడు పెట్టాలి, రివార్డ్ ఫ్యూచర్లో వస్తుంది. కానీ మన బ్రెయిన్కి ఫ్యూచర్ రివార్డ్ కంటే ఇమీడియట్ రివార్డ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందుకే డిఫికల్ట్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు సడన్లీ ఫోన్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, రూమ్ క్లీన్ చేయాలని అనిపిస్తుంది, టీ తాగాలని అనిపిస్తుంది, అన్నెసెసరీ పనులు అన్నీ గుర్తుకొస్తాయి. ఇది లేజీనెస్ మాత్రమే కాదు, డిస్కంఫర్ట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి బ్రెయిన్ వెతికే ఒక మార్గం. కానీ ఇక్కడ ఒక డేంజరస్ విషయం ఉంది. ప్రతిసారి డిఫికల్ట్ వర్క్ అవాయిడ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఒక లెసన్ లెర్న్ చేసుకుంటుంది. డిస్కంఫర్ట్ వస్తే ఎస్కేప్ అవ్వాలి అని. ఎక్సర్సైజ్ స్కిప్ చేశారు, రిలీఫ్ వచ్చింది. ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అవాయిడ్ చేశారు, రిలీఫ్ వచ్చింది. వర్క్ పోస్ట్పోన్ చేశారు, టెంపరీ కంఫర్ట్ వచ్చింది. ఇలా అవాయిడెన్స్ రిపీట్ అవుతూ ఉంటే కంఫర్ట్ జోన్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. చిన్న డిఫికల్ట్ టాస్క్ కూడా పెద్ద ప్రాబ్లంలా కనిపిస్తుంది. అందుకే బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ఎలా? మొదటిది, డిఫికల్ట్ థింగ్ ఫస్ట్. మీ రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫికల్ట్ టాస్క్ ఏదో ఐడెంటిఫై చేయండి. మీ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా అదే స్టార్ట్ చేయండి. రెండవది, 5 minutes రూల్. 2 గంటలు పని చేయాలని అనుకోకండి, 5 minutes మాత్రమే స్టార్ట్ చేస్తాను అనుకోండి. గోల్ కంప్లీట్ చేయడం కాదు, గోల్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. అండ్ మూడవది, రివార్డ్ ఆఫ్టర్ ఎఫర్ట్. ముందు వర్క్ తర్వాత ఎంటర్టైన్మెంట్, ముందు ఎక్సర్సైజ్ తర్వాత ఫోన్, ముందు ఇంపార్టెంట్ టాస్క్ తర్వాత సోషల్ మీడియా. మీ బ్రెయిన్కి ఒక కొత్త ప్యాటర్న్ నేర్పండి, ఎఫర్ట్ తర్వాత రివార్డ్ వస్తుందని. చివరిగా ప్రతిరోజు ఒక చిన్న డిస్కంఫర్ట్ని చూస్ చేసుకోండి. అంటే 10 నిమిషాల ఎక్స్ట్రా వాక్ చేయండి, ఫోన్ని 30 నిమిషాలు దూరంగా పెట్టండి, పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయండి. చేయాలని అనిపించకపోయినా 5 minutes స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మీరు డిఫికల్ట్ థింగ్స్ చేసిన ప్రతిసారి మీ లైఫ్ వెంటనే మారకపోవచ్చు, కానీ మీరు మారుతారు. గుర్తుపెట్టుకోండి, ఈజీ చాయిసెస్ హార్డ్ లైఫ్ని క్రియేట్ చేస్తాయి, అండ్ హార్డ్ చాయిసెస్ ఈజీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. అందుకే నెక్స్ట్ టైం మీ బ్రెయిన్ ఈజీ ఆప్షన్ చూస్ చేసుకో అని చెప్పినప్పుడు ఒక్క క్వశ్చన్ అడగండి, నన్ను కంట్రోల్ చేసేది నా బ్రెయినా లేక నా బ్రెయిన్ని కంట్రోల్ చేసేది నేనా అని. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీకు తెలిసిన కంఫర్ట్ జోన్లో స్ట్రక్ అయి ఉన్న వ్యక్తికి షేర్ చేయండి. ఇలాంటి బ్రెయిన్ సైకాలజీ, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.